ప్రస్తుతం మరాఠీ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకువచ్చారండి ఉద్ధవ్ ఠాక్రే. రాజ్ ఠాక్రే ప్రధాన కారణం ఏమిటంటే శివసేన పార్టీ తన ఉనికిని కోల్పోయింది కాబట్టి వాళ్ళ మెయిన్ సిద్ధాంతమైన మరాఠీని సెంటిమెంట్ తెర మీదకి తీసుకువచ్చారు. మొన్న బిఎంసి ఎలక్షన్ లో పెద్దగా మరాఠీ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదండి. అసలు మరాఠీ సెంటిమెంట్ ఏ విధంగా తెర మీదకి వచ్చింది అనే అంశం పైన మనం ఒకసారి విశ్లేషణ చేస్తే 1966 సంవత్సరంలో శివసేన బాల్ ఠాక్రే స్థాపించారండి. మరాఠీలోనే అందరూ మాట్లాడాలని చెప్పేసి ఆ బ్యాంకు ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ కార్యకలాపాలలో కావచ్చు, ఎవరైనా సరే మరాఠీలో మాట్లాడాలని, మరాఠీ భాష సంస్కృతిని కాపాడాలని చెప్పేసి పిలుపునిచ్చారండి. అదే విధంగా ఉద్యోగాలు కూడా మరాఠీ వాళ్ళకే దక్కాలని, మొదటి ప్రాధాన్యత మరాఠీ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటాలు చేశారు. తమిళం వాళ్ళకు కావచ్చు, అదే విధంగా తెలుగు వాళ్ళకు కావచ్చు, ఉత్తర భారతదేశం వాళ్ళకి దక్కొద్దు, మొదటి ప్రాధాన్యత మరాఠీకే ఇవ్వాలని చెప్పేసి పోరాటాలు చేశారండి. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందండి. అదే విధంగా 1970-80 దశకంలో బిఎంసి ఎలక్షన్ లో శివసేన పార్టీ గణనీయమైన విజయం సాధించింది. ఆ తర్వాత 1980 నుంచి 90 దశకంకు వచ్చేసరికి శివసేన పార్టీ మరాఠీ ఉద్యమంతో పాటు హిందుత్వాన్ని కూడా జోడించిందండి. ఆ జోడించటం వలన శివసేన పార్టీ మరింత బలంగా తయారైంది. మహారాష్ట్రలోని ముంబై, తానే ప్రాంతాలలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగిందండి. 1995కు వచ్చేసరికి శివసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంది శివసేన పార్టీ. ఆ విధంగా తన రాజకీయంగా ఎదుగుతున్నటువంటి శివసేన పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ శివసేన పొత్తు నడిచిందండి. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ ఎన్సిపి కూటమి సహాయంతో ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కావడం జరిగిందండి. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఎన్సిపి గణనీయమైన సీట్లు సాధించారు. అసెంబ్లీకి వచ్చేసరికి దారుణంగా ఓటమి పాలయ్యారండి. మొన్న బిఎంసి ఎలక్షన్లకు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ ఎన్సిపిని పక్కన పెట్టేసి రాజ్ ఠాక్రేతో మళ్ళీ మైత్రి కొనసాగించిన ఉద్ధవ్ ఠాక్రే లుంగి హటావో పుంగి బజావో అని చెప్పేసి మరాఠీ వాళ్ళకి మరాఠీ దక్కాలని చెప్పేసి మరాఠీ వాళ్ళదే మరాఠీ అని చెప్పేసి తెర మీదకి సెంటిమెంట్ తీసుకొచ్చారండి. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరండి. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద ఉద్ధవ్ ఠాక్రే పార్టీ బిఎంసి ఎన్నికల్లో చతికిల పడిందండి. శివసేన పార్టీకి ఊపిరిఊదిందే బిఎంసి ఎలక్షన్లు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఉనికి లేకుండా చేసింది కూడా బిఎంసి ఎలక్షన్లు అంటే ఆశ్చర్యకరమైన విషయం అండి. మొత్తం మీద మరాఠీ సెంటిమెంట్ ఇప్పుడు తెర మీదకి తీసుకువచ్చిన పెద్దగా వర్కౌట్ కాదండి. ఇప్పుడున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది మరాఠీ సెంటిమెంట్ పైన నా యొక్క విశ్లేషణ.